create anything today. So we are going to talk about global accelerator today because we Okay. have VPC, no? Sorry? We are in VPC, right? Correct. So we have to talk about global accelerator. Why are we spinning instances? I Uh, don't. Tool I have to connect. Give me 2 minutes. I just started recording. Uh-huh. I'll finish VPC today. Okay, na? Okay. You told global accelerators, Correct. which is part of VPC. Correct. Part of VPC. Yes. Okay. There are two things which we need to talk about. Those two are also these things. What do you say? Theoretical part only, no practical. Just story. Okay. You don't have to configure any global accelerator because you need to have a data center. All right. Okay. So let me start. Give me a moment. Okay. Give me a moment and we'll start. Okay. Yeah. There is direct connect and there is one direct connect and one global accelerator that is there. Today we will talk about the global direct connect. All right. There is something Okay. called direct connect. Okay. I don't Okay. remember if I told you this or not. Okay. Oh, you have not told. Okay. So direct connect ఏంటంటే direct connect is a cloud service solution that is easy to establish a dedicated connection from your AWS to data centers. మీ డేటా సెంటర్ ఉందనుకో ఇప్పుడు మీ డేటా సెంటర్ నుంచి AWSకి కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఇది అర్థమైందా Okay. Connection between data center and AWS is direct connect. డైరెక్ట్ కనెక్ట్ అది కూడా ఏంటి డెడికేటెడ్ లైన్ వస్తుంది నీకు Okay. Like you don't have to go to routers and go. There is direct connect. Direct connect. One dedicated line will be given to you. సో ఆ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇది మీ డేటా సెంటర్ అనుకుందాం ఓకేనా ఏడబ్ల్యూఎస్ అనుకుందాం దీన్ని ఓకే Okay. ఏడబ్ల్యూఎస్ రీజియన్ అనుకో కాసేపు ఓకేనా ఇందులో పబ్లిక్ సబ్నెట్ అనుకో ఒక బీసీ ఓకేనా అందులోనే ఒక బీపీసీ ఓకేనా ఇది కూడా పబ్లిక్ ఓకేనా ఒక ఏడబ్ల్యూఎస్ రీజియన్ లో ఉందనుకో ఓకేనా ఇక్కడ నుంచి మనం దేన్ని కనెక్ట్ చేస్తున్నాము మనం మన డేటా సెంటర్ ని కనెక్ట్ చేస్తున్నాం అంతే కదా సో కస్టమర్ వ్యాన్ ఏదైతే ఉంటుందో మీ డేటా సెంటర్ లో ల్యాన్ కానీ వ్యాన్ కానీ ఏదైనా ఉండొచ్చు ల్యాన్ అంటే ఏరియా నెట్వర్క్ మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ వ్యాన్ అంటే వరల్డ్ వైడ్ నెట్వర్క్ ఏదైనా కూడా ఉండొచ్చు దాని .1 ఉంటది కదా లాస్ట్ లో రౌటర్ తెలుసు కదా ఐపీ అడ్రస్ లాస్ట్ లో .1 వస్తే రౌటర్ కదా సో ఆ రౌటర్ కి కనెక్ట్ చేస్తాం అనమాట ఓకేనా ఇక్కడ మధ్యలో నీకు ఏంటంటే 2 బాక్సెస్ వస్తాయి నీకు ఓకేనా ఇందులో వచ్చేసి డైరెక్ట్ కనెక్ట్ రౌటర్స్ 2 ఉంటాయి ఓకేనా ఇక్కడ కూడా ఉంటాయి ఓకే డైరెక్ట్ కనెక్ట్ రౌటర్స్ ఉంటాయి కస్టమర్ గివెన్ రౌటర్స్ 2 ఉంటాయి ఓకేనా ఎప్పుడైనా సరే నెట్వర్కింగ్ లో ఐడెంటికల్ డివైజెస్ ని కనెక్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే క్రాస్ కేబుల్ కనెక్షన్ వేస్తాం ఓకేనా గుర్తుపెట్టుకో ఐడెంటికల్ అయితే క్రాస్ ఓకే నాన్ ఐడెంటికల్ అయితే స్ట్రైట్ ఓకే అవి కేబుల్స్ అన్నమాట అర్థమైందా If we have identical things to connect, then we use cross connection. అంటే రౌటర్ Non-identical means straight. రౌటర్ అయితే క్రాస్ అవుతుంది రౌటర్ టు స్విచ్ అయితే స్ట్రైట్ అవుతుంది ఓకే సో ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ కేబుల్స్ వేసి కనెక్ట్ చేసుకుంటాం ఇట్లా అర్థమైంది క్రాస్ కేబుల్ కనెక్షన్స్ ఉంటాయి అప్పుడు ఏం చేస్తాం మనం కస్టమర్ ప్రొవైడెడ్ లింక్ ఒకటి తీసుకుని ఓకేనా ఇదంతా ఒక లో ఉంటుంది ఓకేనా కస్టమర్ ప్రొవైడెడ్ లింక్ పెట్టి ఏం చేస్తాము దీనికి మనం లింక్ చేసుకుంటాం ఇక్కడ కూడా కస్టమర్ ప్రొవైడెడ్ లింక్ అంటే మనం ప్రొవైడ్ చేసే లింక్ తోటి అనమాట ఇక్కడ ఏం చేస్తారు ఏడబ్ల్యూఎస్ డైరెక్ట్ కనెక్షన్ ఇస్తారు ఇక్కడ నుంచి డెడికేటెడ్ లైన్ ఇస్తారు ఇట్లా ఓకేనా ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే నీకు డిఎక్స్ కనెక్షన్ వచ్చింది కదా ఇందులో నుంచి ఏం చేస్తాడంటే ఒక క్రాస్ కేబుల్ వేస్తారు మళ్ళీ లోపల నుంచి డిఎక్స్ కనెక్షన్ అంటారు దీన్ని
ఓకేనా, డైరెక్ట్ కనెక్ట్ అన్నమాట. ఇలా కనెక్ట్ చేసుకుంటారు. ఇలా కనెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే టక్క 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 లేటెన్సీ లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ రౌటర్స్ అన్నిటిని దాటుకుని వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు నీకు డైరెక్ట్ కనెక్ట్ ఉంది కాబట్టి. అర్థమైందా? ఇది అర్థమవుతుందా? సరే, See, here we have this direct connect routers you told, right? So initially you told me this direct connect is a connection between AWS and data center. Then when we don't have routers, then what is this direct connect routers? ఇది డేటా సెంటర్. This is AWS region. ఎక్కడైనా సరే నీకు ఒక రౌటర్ అనేది ఉండాలి కదా. రౌటర్ టు రౌటరే కదా కమ్యూనికేషన్ అవుతుంది ఓవర్ ద ఇంటర్నెట్. సో దీని రౌటరే ఇక్కడికి వస్తుంది. రౌటర్ అంటే ఏమవుతుంది? డిఫాల్ట్ రౌటర్ అంటే నీకు ఏమవుతుంది? గేట్వే అవుతుంది. అర్థమైందా? గేట్వేకే కదా రౌటింగ్ టేబుల్ పెడతావు నువ్వు తీసుకొచ్చి. ఇవి ఫిజికల్ డివైజెస్ అబ్బా. ఇవి ఫిజికల్ డివైజెస్. అర్థమవుతుందా? నేను ఇంకో రకంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకేనా? ఆర్కిటెక్చర్ ఇస్తాడు. ఇక్కడ చూడు, ఇక్కడ ఏమైంది? ఒక కార్పొరేట్ డేటా సెంటర్ అనేది ఉంది, అవునా? ఈ కార్పొరేట్ డేటా సెంటర్ కి ఒక రౌటర్ అనేది ఉంటుంది. సిజిడబ్ల్యూ అంటే కార్పొరేట్ గేట్వే. ఇది అర్థమైందా? ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు? కస్టమర్ రౌటర్ ఒక దాన్ని వేసి దాన్ని ఈ బాక్స్ లో పెడుతున్నాడు, డైరెక్ట్ కనెక్ట్ బాక్స్ లో. అర్థమైందా? అలాగే ఇక్కడ ఏంటి? వర్చువల్ గేట్వే ఉంది ఇక్కడ. ఓకేనా? ఇది ఎవరిది? విపిసిది. సో ఈ విపిసి తరపున ఇంకొక రౌటర్ ఇక్కడ పెడుతున్నాడు. ఈ రౌటర్స్ రెండింటిని కనెక్ట్ చేస్తున్నాడు ఫిజికల్ గా. అర్థమవుతుందా? ఇది లాజికల్, ఇది లాజికల్, ఇది ఫిజికల్. లాజికల్ అంటే ఎగ్జిస్టింగ్ కాదు అని కదా అర్థం. కరెక్ట్. హలో, వింటున్నాను. ఒక్క అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రెండు కనెక్ట్ చేయడం వల్ల ఏమైంది? మీకు ఒక డెడికేటెడ్ లైన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా అనేది ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఎట్లా మామూలుగా నువ్వు నాకు వాట్సాప్ లో ఒకవేళ నువ్వు నాకు వాట్సాప్ లో ఒక ఇమేజ్ పంపించావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏమైతుంది? అది నీ మోడెంకి వెళ్తుంది. అది నీ ఐఎస్పి నీకు ఇచ్చిన రౌటర్. కరెక్టా? ఇక్కడ నుంచి మళ్ళీ వేరే రౌటర్ ఏదో టచ్ అవుతుంది, అక్కడి నుంచి ఏదో టచ్ అవుతుంది, ఏదో టచ్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటకి టచ్ అవుతుంది, అక్కడి నుంచి నాకు టచ్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎన్ని హాప్స్ లో వచ్చింది? 1 2 3 4 5 హాప్స్ లో వచ్చింది నా మొబైల్ కి. అర్థమవుతుందా? ఇక్కడ లేటెన్సీ అనేది పెరుగుతుంది కదా జనరల్ గా. లేటెన్సీ అంటే ఏంటి? జనరల్ గా ఎంత తక్కువ టైంలో నువ్వు డేటాని తెచ్చుకోగలుగుతున్నావు అన్నది లేటెన్సీ. ఇప్పుడు నువ్వు డేటా సెంటర్ తీసుకో, నువ్వు పంపించే ఒక వీడియో ఒక్కోసారి నాకు రావడానికే టైం పడుతుంది కదా. ఒక డేటా సెంటర్ లోంచి 1000 TB డేటాని డైరెక్ట్ గా క్లౌడ్ కి అప్లోడ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్, వాడు ఏం చేస్తున్నాడు అంటే నీకంటూ ఒక లైన్ వేసేస్తున్నాడు డైరెక్ట్ గా. దీన్నే డైరెక్ట్ కనెక్ట్ అంటాం మనం. అర్థమైందా? ఓకే. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈజీగా చెప్తాను చూడు. ఇప్పుడు ఈజీగా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కావేరీ వాటర్ వస్తుంది కదా మనకి. కావేరీ వాటర్ వస్తుంది మనకి కదా. అంటే ఫస్ట్ రివర్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ వస్తుంది కదా. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మళ్ళీ లోకల్ సప్లైకి వస్తుంది, లోకల్ సప్లై నుంచి ఇంటికి వస్తుంది, అవునా? ఏరియా సప్లైస్ కి వస్తుంది, ఏరియా సప్లైస్ నుంచి ఇంటికి వస్తుంది, అవునా? అప్పుడు నీకు కావేరీ వాటర్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం అనేది పడుతుంది కదా. సో ఈ మొత్తం ప్రాసెస్ ని తగ్గించడానికి ఏం చేస్తున్నాడు అంటే వాడు ఒక బోర్ వేసుకుంటున్నాడు.
బోర్ వేసుకుంటే డైరెక్ట్ కనెక్ట్ కదా అది. కరెక్ట్. కావేరు నది నుంచి నీళ్ళు ఎక్కడికి వచ్చే లోపు నీకు బోర్లో వచ్చి నీళ్ళు వస్తాయి కదా తొందరగా. అర్థమైందా? జస్ట్ అలాగే ఏంటంటే ఓవర్ ఇంటర్నెట్ అంతా తిరిగి డేటా వెళ్ళక్కర్ లేకుండా వాడు ఏం చేస్తున్నాడు, ఒక డైరెక్ట్ కనెక్ట్ చేసేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి మలేషియా వెళ్ళాలి. ఓకేనా? మలేషియా వెళ్ళాలి. నేను వియత్నాం వెళ్తున్నాను. ఓకేనా? ఫస్ట్ నేను వియత్నాం వెళ్తాను, వియత్నాం టు మలేషియా వెళ్తాను. అదే నేను బెంగళూరు టు మలేషియా డైరెక్ట్ ఉందనుకో, డైరెక్ట్ తీసుకుంటే నాకు టైం తగ్గిపోతుంది కదా. కరెక్ట్. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ ట్రాన్సిట్. కరెక్ట్ ఆర్ నాట్? సో ఇక్కడ లేటెన్సీ అనేది తగ్గింది కదా. లేటెన్సీ బికమ్స్ లెస్. ఎప్పుడైనా సరే లేటెన్సీ తోటే పెర్ఫార్మెన్స్ అనేది కొలుస్తాం మనం. అర్థమవుతుందా? ఫాస్ట్ గా వస్తేనే కదా మంచిది అంటాం మనం ఏదైనా సరే. కరెక్ట్. ఇప్పుడు నా ల్యాప్టాప్ లాగ్ అవుతుంది అనుకో, అప్పుడు లేటెన్సీ ఉంటుంది కదా. అవును. అదే డైరెక్ట్ కనెక్ట్. అర్థమైందా? ఓకేనా? అది నువ్వు కాన్ఫిగర్ చెయ్యవు, జస్ట్ నీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి అంతే. ఓకేనా? సరే. నెక్స్ట్ వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది AWS గ్లోబల్ యాక్సెలరేటర్. AWS గ్లోబల్ యాక్సెలరేటర్. కరెక్ట్. అసలు మామూలుగా యాక్సెలరేటర్ అంటే ఏంటి చెప్పు? ಅದು యాక్సిలరేటర్ వస్తుంది ముందే ಹೋಗುತ್ತಲ್ಲ ಗಾಡಿ. కరెక్ట్. స్పీడ్ ಹೆಚ್ಚಿಸೋಕೆ. అవునా? స్పీడ్ పెంచడానికి. సో యూజువల్లీ ఏంటి, నీకు గ్లోబల్ యాక్సెప్టర్ ఇస్ ఎ సర్వీస్ దట్ క్రియేట్ యాక్సెలరేటర్స్ టు ఇంప్రూవ్ ద అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్స్. యు హ్యావ్ అన్ అప్లికేషన్. ఓకేనా? ఈ అప్లికేషన్ యూజ్ చేయాలనుకుంటున్నారు, వరల్డ్ వైడ్ గా వస్తున్నారు జనాలు యూజ్ చేయడానికి దీన్ని. సో దీని పర్ఫార్మెన్స్ లో ఉండకూడదు కదా. కరెక్ట్. దీని పర్ఫార్మెన్స్ హై ఉండాలి అంటే మనం యాక్సెలరేట్ చేస్తాం దాన్ని. ఎలా చేస్తాము? AWS దగ్గర ఒక సర్వీస్ ఉంది, AWS గ్లోబల్ యాక్సెలరేటర్ అని. ఈ గ్లోబల్ యాక్సెలరేటర్ తోటి మనం యాక్సెలరేట్ చేస్తాం అనమాట. అర్థమవుతుంది? అసలు మోస్ట్లీ ఎవరు చెయ్యరు, 90% నీకు టచ్ అవ్వదు. ఓకేనా? బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఓకే? సో గ్లోబల్ యాక్సెలరేటర్ అనేది ఏం చేస్తుంది, ట్రాఫిక్ అంతటినీ కూడా ఆప్టిమల్ ఎండ్ పాయింట్స్ కి పంపిస్తుంది కరెక్ట్ టైంకి. అంటే నీకు చూపిస్తాను చూడు, గ్లోబల్ యాక్సెలరేటర్ డయాగ్రామ్ చూపిస్తే అర్థమైంది. గ్లోబల్ యాక్సెలరేటర్ ఇక్కడ చూడు, గ్లోబల్ యాక్సెలరేటర్. ఇక్కడ ఏం జరుగుతుంది, నీకు ఆస్ట్రేలియా నుంచి ఎవడో నీ ALBకి రావాలనుకో, అంటే జనరల్గా ఏం చేస్తాం మనం ఎప్పుడు కూడా ఒక్క సర్వర్ని కాన్ఫిగర్ చేసి పెట్టాము. చెప్పాను కదా, క్లస్టర్స్ ఫామ్ పెడతాం. అవునా కదా? ఎందుకు పెడతాం క్లస్టర్ ఫామ్ చేసి? జనరల్గా మనం ఎందుకు పెడతాము క్లస్టర్స్గా ఫామ్ చేసి ఎందుకు పెడతాం? ఇలా క్లస్టర్ ఎందుకు ఫామ్ చేసి పెడతాము? సిమిలర్ డివైజెస్ సిమిలర్ కాన్ఫిగరేషన్ చేసి పెడతాం. ఎందుకు? ఒకడు అమెరికా నుంచి వస్తున్నాడు, ఓకే, ఒకడు ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడు, ఓకేనా, లేదంటే చైనా పాపులేషన్ అంతా నీ సర్వర్ మీద ఉంది, ఇండియా పాపులేషన్ అంతా నీ సర్వర్ వాడుతుంది అనుకో, అందరికీ ఒకే సర్వర్ రిక్వెస్ట్ ప్రొవైడ్ చేయలేదు. అవునా కదా? అన్నిటికీ కూడా రిక్వెస్ట్ ఇవ్వలేదు ఒకేసారి. అందుకని మనం ఏం చేసుకుంటాం, డివైడింగ్. అవును. ఓకేనా? ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ఇక్కడ 10 మందే పడతారు అనుకో, 11 తోటి ఇక్కడ దోసేస్తుంది. ఇక్కడ 20 మందే పడతారు అనుకో, 21 ఇక్కడ దోసేస్తుంది. ఓకేనా? ఇలా కాకుండా ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి లోడ్ బ్యాలెన్సర్స్ కాన్ఫిగర్ చేస్తారు. ఎలా కాన్ఫిగర్ చేస్తారంటే జనరల్ గా
ఇక్కడ ఒక 20 సర్వర్లు పెట్టేస్తారు, ఒక 10 సర్వర్లు పెట్టేస్తారు ఇక్కడ. ఓకేనా? లేదంటే ఒక 4 సర్వర్లు తీసుకో ప్రస్తుతానికి. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కి కనెక్ట్ చేస్తారు వీటిని 4ని. ఓకేనా? ఓకే, దీన్ని ఏమన్నాం మనం? లోడ్ బ్యాలెన్సర్ అన్నాం. అవునా? ఇక్కడే ఉంది, లోడ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఏంటి? 100 రిక్వెస్ట్ వచ్చాయనుకో, సో ఓన్లీ ఫ్యూ టు దట్ 5 ఎక్కడికి, 6 ఎక్కడికి, 7 ఎక్కడికి, 8 ఎక్కడికి, 9 ఎక్కడికి, 11 ఎక్కడికి, బ్యాలెన్స్ ఇన్ ఆల్ ద థింగ్స్. అర్థమవుతుందా? ఇక్కడ దాకా రావడం గురించి ఓకే, ఇక్కడ నువ్వు చేస్తున్నది ఓకే, లోడ్ బ్యాలెన్సింగ్ బాగుంది, నీ అప్లికేషన్ ఇక్కడ వరకు బాగుంది. కానీ నీ దగ్గర దాకా రావాలంటే వాడికి చాలా ఉంటాయి కదా. మళ్ళా ఇప్పుడు ఇది నీ ఏబి అనుకో, ఇక్కడికి రావాలంటే వాడు ఎన్నో రౌటర్స్ దాటుకుంటూ రావాలి కదా. అవునా కదా? కరెక్ట్. ట్రాఫిక్ లో, నెట్వర్క్ ట్రాఫిక్ లో దాటుకుంటూ రావాలి కదా ఇక్కడికి. సో అది అవాయిడ్ చేయడానికి మనం గ్లోబల్ యాక్సెలరేటర్ అనే సర్వీస్ ని వాడతాం. చూడు. ఓకే. Then going through all the routers and coming directly to come with. అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఎడ్జ్ లొకేషన్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఎడ్జ్ లొకేషన్స్ లో ఏం చేస్తాడంటే గ్లోబల్ యాక్సెలరేటర్స్ పెడతాడు. అప్పుడు నీకు ఎవడు కొట్టినా సరే త్రూ గ్లోబల్ యాక్సెలరేటర్ వచ్చేస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన సినారియో చెప్తాను చూడు నీకు. ఓకేనా? మన సినారియో, మనకు అర్థమయ్యే సినారియో చెప్తాను చూడు, నీకు బాగా అర్థమైంది ఇదైతే. సో ఇప్పుడు మనం బెంగళూరు టు మైసూర్ పోవాలి. ఎలా పోతున్నాం? బెంగళూరు టు మైసూర్ ఎలా పోతున్నాం మనం? బెంగళూరు టు మైసూర్ పోవాలంటే ఫస్ట్ మనం బెడదిల్లి కదా. అవునా? రామ్నగర, మండియా. కరెక్టా? రామ్నగర, మండియా, నెక్స్ట్ శ్రీరంగపట్న, మైసూర్. అవుదా? బై రోడ్. బై రోడ్డే మైసూర్. అవుదా? ప్రతి ఊర్లోంచి వెళ్తాం కదా, ఊరు లోపల నుంచి వెళ్తాం. రామ్నగర ఊర్లోంచి, మండ్యా ఊర్లోంచి, శ్రీరంగపట్నం ఊరు లోపల నుంచి మైసూర్లోకి వస్తాం. అవునా? అవుదా? సో నౌ ఇప్పుడు ఏంటి, మన దగ్గర 6 లేన్ ఉంది. 6 లేన్ లో బెంగళూరు తీసుకున్నాం అంటే డైరెక్ట్ బెంగళూరు నుంచి మైసూర్ టక్కని కొట్టేయచ్చు, ఎన్ని తిరగక్కర్లేదు. ఇంకా ఈజీగా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే మెట్రో. అర్థమయ్యింది. మెట్రో ఇంకా క్లియర్ చెప్పాలంటే మెట్రో నీ దగ్గర దాకా రావాలనుకునే బన్నేరుగట్ట నుంచి తెల్లారిపోతుంది ఇప్పుడు బయలుదేరితే. అవునా? అవును. ఫర్ ఎగ్జాంపుల్ బన్నేరుగట్ట యలహంక వెళ్ళాలనుకోపోని, నేను యలహంక దాకా రావాలన్నా సరే ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 hours or 4 hours కదా. లేదంటే తీసుకో కేర్పురం తీసుకో, ఇప్పుడు కేర్పురం మెట్రో ఉంది కాబట్టి. లేదంటే కాడుగోడి వెళ్ళాలనుకో, నేను ఎక్కడి నుంచి బీటీఎం నుంచి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే జయనగర్ నుంచి వెళ్ళాలనుకో, అది ఈజీ. ఇంకా నీకు అర్థమైంది. ఇప్పుడు నేను జయనగర్ నుంచి కాడుగోడు వెళ్ళాలి. జయనగర్ నుంచి కాడుగోడు వెళ్ళాలంటే నేను ట్రాఫిక్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర ఆగుతూ పోవాలి కదా, ప్రతి ట్రాఫిక్ లైట్ దగ్గర. కరెక్ట్. విచ్ క్రియేట్స్ లేటెన్సీ. కరెక్ట్ ఆర్ నాట్? ఎస్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా చూసుకుంటారన్నది తర్వాత సంగతి. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నాకు ప్రొవిజన్ ఉండాలి కదా. కరెక్ట్. సో అందుకని నేనేం చేస్తాను, ఐల్ టేక్ మెట్రో. మెట్రో తీసుకుంటే ఏమవుతుంది, స్ట్రైట్ లైన్ వెళ్ళిపోతుంది అంతే. ఒక్కసారి ఎక్కామంటే ఒక 40 minutes కూర్చున్నామంటే విల్ రీచ్. యూజువల్లీ మామూలుగా ట్రాఫిక్ లో పడి కాడుగోడు పోవాలంటే 2.5 hours పడుతుంది. ఇక్కడ ఏమైంది, లేటెన్సీ తగ్గింది, ఈజ్ ఆఫ్ యాక్సెస్ పెరిగింది. కరెక్టా? కరెక్ట్. That is the reason why we will be using global accelerators. అర్థమైందా? ఇంకా కొంచెం డీప్ గా దీని గురించి రేపు మాట్లాడదాం. ఇంకా కొంచెం ఎక్కువ చెప్పారంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకేనా? ఓకే. ఇది మాట్లాడి ఇక్కడతోటి VPC అయిపోతుంది. రేపు EC2 ర్యాపప్ చేసేసి మనం IAM మొదలెడదాం. EC2 ಬೇಗ ಆಗೋಗ್ಬಿಡುತ್ತಾ? అయిపోతుంది. EC2 సగం అయిపోతుంది ఆల్రెడీ. EC2 half of it is done, so we'll finish EC2 tomorrow. Fine. రేపు EC2 అవగొట్టేసాం అనుకో,
నేను వెళ్ళే లోపు కనీసం ఐఎమ్ అయిపోయింది అనుకో. ఓకే. ఓకేనా, S3 లాంబ్డా RDS ఇంకా 4 సర్వీసులు ఉంటాయి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ బై 16th కల్లా అవగొట్టేయచ్చు దాన్ని. Some Ansible something she was telling me, that one? Ansible DevOps tools లోకి వస్తుంది. Okay. ఓకేనా, సరే. DevOps tools నేను ఒక విషయం చెప్తానండి, మీకు అయిపోవాలని అయిపో చెయ్యొద్దు. ఓకేనా. No, nothing like that. Just asking. I remember she telling something called as Ansible, so I was not sure where it will come. Ansible నువ్వు ఈజీగా చేస్తావు లేపా, అదేం ప్రాబ్లం ఉండదు. నీకు లైనక్స్ బాగానే వచ్చు కాబట్టి విల్ హ్యాండిల్ ఇట్. ఒకటే గుర్తుపెట్టుకో స్వాతి, ద థింగ్ యూ